శ్రీగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అస్తంగత్వ దోషము అని ఉంటుంది. అది జన్మజాతకంలోనే ఉంటుంది. కాస్త గోచారంలో కనుక ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ ఏ లగ్నాల వారు, రాశి కాదంటే ఒకవేళ లగ్నం తెలియకపోతే అప్పుడు రాశి చూసుకోండి, కానీ ఏ లగ్నాల వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రహం అస్తంగత్వంలో ఉంది, కంబస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అది ఏ తేదీ వరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 12వ తేదీ మార్చి వరకు ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 12వ తేదీ మార్చి 2024 వరకు ఉంది. కాబట్టి ఒక్కొక్క లగ్నరీత్యా మనం చెప్పుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఈ యొక్క అస్తంగత్వ దోషం, శని భగవానుడి యొక్క అస్తంగత్వ దోషం జరుగుతుంది. కాబట్టి పంచమ స్థానం అనేటువంటిది సంతానాన్ని, సంతాన యోగాన్ని ఇచ్చేటువంటి స్థానము. మరియు మరొక విషయం ఏంటంటే రాజకీయ సంబంధించినటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్, ప్రేమ వ్యవహారాలు అంటే ఏమిటి, ఇక్కడ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఐయుఐలు, ఐవీఎఫ్ల రూపంలో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాజకీయంగా కొంతమంది చూడండి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారిపోతూ ఉంటారు. తీరా చూస్తే మారిపోయిన పార్టీయే గెలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే పంచమ స్థానం అనేటువంటి నిర్ణయ స్థానము కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ మేకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా ఇప్పుడు మీరు ఇష్టపడ్డారు, లేదా వాళ్ళ నుంచి ప్రెజర్ ఉండడం, వేరే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం వల్ల ప్రెజర్ ఉండడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కొంత ఫ్రెండ్స్తో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొంతమంది రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడుతుంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ ఇమ్యూనిటీ ఎలా ఉంది ఏమిటనేటువంటి దీన్ని కొంచెం గమనిస్తూ ఉండండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జాతక చక్రరీత్యా మీరు అంటే మీరే కాకుండా మీ యొక్క సంతాన సంబంధించిన తల్లిగారి విషయంలో ఇవి చూసుకున్నట్లయితే ప్రధానంగా తులవారి యొక్క తల్లిగారి ధన సంబంధించిన, కుటుంబ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది. సంతానము కొంచెం చూసుకొని, అంటే మీ లగ్నం వారి యొక్క సంతానము ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక నిర్ణయాలు కావచ్చు, కొన్ని విషయాలు స్ట్రక్ అయిపోతుంటారు ఈ కాంబినేషన్ వల్ల. అలాగే జీవిత భాగస్వామి లాభాలు లేకపోతే వ్యాపార సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తులాలగ్నం వారి యొక్క జీవిత భాగస్వామి మరియు తండ్రి గారు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఈ లగ్నం వారి యొక్క తండ్రి వారిని పెట్టుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మేజర్గా చూపిస్తుంది మాత్రం ఆలోచన సంబంధించినటువంటి విషయంలో, నిర్ణయాలకు సంబంధించిన విషయంలో నేను మొదట్లో చెప్పిన ఆ అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా కాసేపు కూర్చొని ధ్యానంలో సూర్య నమస్కారం, అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రం ఓం ఆదిత్యాయ నమః, లేదా మనకి సూర్యుడికి సంబంధించిన పోస్టర్స్లో రకరకాల ఖగాయ నమః ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కూర్చొని చక్కగా. ఇలా చేసుకున్నట్లయితే కూడా అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి జాతకం ఉండదు, మాదే లగ్నమో తెలియదండి, మాదే రాశి తెలీదు, మరి మేము ఎలా చూసుకోవాలి ఈ అస్తంగత్వ దోషంలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూనివర్సల్గా ఇప్పుడు మీకు జాతకం లేదనుకోండి, అప్పుడు సహజ 11వ స్థానంలో ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ
మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయడం, సూర్య నమస్కారం చేసుకోవడం. నాకు మొత్తం ఆదిత్య హృదయం చదవడం రాదండి. చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కూడా ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. అదేవిధంగా శనివారాల పొరపాటును కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, ఇంపార్టెంట్ చేయడం కానీ, ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకండి. ఏదైనా గ్రహం కనుక అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ రోజులు అంటే శనివారాలు శని హోరలను ఉంటాయి. మీకు ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు శని హోర ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గోచారంలో జరిగేటువంటి కాంబినేషన్, దీని యొక్క ఫలితం ఇది. అయితే ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది, శని రవి కలిసినటువంటి కుంభరాశిలో. అయితే మరి ఇది ఇలా ఉండగా పర్టికులర్గా మరి దీనికి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేదైనా ఉంటుందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి ధనయోగ దశలు నడుస్తున్నా, చక్కటి గృహయోగ దశలు నడుస్తున్నా, మంచి వ్యాపార యోగ దశలు నడుస్తున్నా, నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగానికి సంబంధించిన దశలు నడుస్తున్నా, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని తీసుకొని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటాం. అంటే గ్రహాలు కనుక జన్మించినప్పుడున్న సమయాన్ని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. అంటే ఆ సమయంలో జన్మించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుడు మనకు చేస్తాడు. ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్లో పుట్టామనుకోండి, గోచారంలో ఎన్ని మార్పులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇదవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఏదో కించిత్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మన జన్మజాతకంలో ఎప్పుడు కూడా మన లగ్నాన్ని బట్టి మన స్థితిగతులు ఏమిటి, మన ధనాధిపతిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్తే ధనం మనకు కలుగుతుంది, ఏ సమయంలో మనం ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన సమయం ఉందా లేదా, అంటే ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా, అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నామంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ దిశల్లో కొనుక్కోవాలి, వివాహం విషయాలు కానీ చాలామంది చూడండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉంటారు. కానీ ఆలస్యం అవుతుందని బాధపడటం కంటే కూడా అది ఆ సమయం రాదు. ఆ టైంలో సమయం రానప్పుడు వాళ్ళకి అర్థం కాక అయ్యో మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, మాకు సమయం రాలేదని చెప్పి ఇదవుతూ ఉంటారు. కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సమయం రాకుండా ఒక సూర్యోదయం చూడండి, ఉదయం 6:30కి వస్తుంది, నేను అర్ధరాత్రి 1 గంటకి 2కి 3కి మాటిమాటికి తలుపులు తెరిసే సూర్యోదయం రాలేదంటే బాధ ఎలా బాధపడతామో, వివాహ సమయం ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది. ఆ సమయంలో అవుతుంది. చేయకూడని సమయాలు ఉంటాయి, అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వివాహమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కావచ్చు, వ్యాపారాల్లో రాణించేటువంటి సమయం కావచ్చు, ఏ వ్యాపారం యోగిస్తుంది అనేటువంటి విషయాలు కావచ్చు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఏ నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ జాతకం భయంకరంగా ఉందని తెలిసింది పోని ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే ఎటువంటి దోషములు ఉన్నా మీ జన్మజాతకంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కకు పోయి అమ్మవారు రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మనకి జన్మజాతకంలోనే మొత్తము ఉంటే మరి ఈ గోచార ఫలితాలని, ఈ అస్తంగత్వ దోషాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాము అంటే మనిషి యొక్క జీవితం 2 రకాలుగా డిజైన్ చేయబడుతుంది. ఒకటి మన నిర్ణయాలు, మనం తీసుకునే స్టెప్స్, మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలతో ఒకటి ఉంటే, మన ఆలోచనలతోని మన నిర్ణయాలతో సంబంధం లేకుండా బయట మార్కెట్ కానీ గోచారం కానీ నడుస్తూ ఉంటాయి. అంటే అలాగా చూడండి, ఒక వ్యక్తి మొన్న ఒక 3.5-4 ఏళ్ల క్రితం మనకు కరోనా వచ్చింది. అసలు ఎవరు ఊహించలేదు, ఏదో పెట్టాడు అట్లాగా, ఒక షాప్ ఏదో పెట్టుకున్నాడు, సడన్గా కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బయట ఉండే వాతావరణం మారిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అనుకున్నాడు, సడన్గా వర్షం పడింది. అంటే ఏమిటి, మీకు సంబంధం లేకుండా అలా ఉంటుంది. లేదా ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం, ట్రాఫిక్ ఎక్కువైపోయి జామ్ అయిపోయి మీరు వెళ్ళవలసిన సమయం కంటే ఒక అరగంట గంట లేట్ అయింది. అంటే ఏమిటి, మీ చేతుల్లో లేదు అది కొన్ని. అయితే
గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇలా జరగబోతుంది, సో నీ ప్లాన్స్ని ఇలా ప్లాన్ చేసుకో. గోచారంలో ఇక ధనం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో గృహం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో వివాహ సమయం సంబంధమైనటువంటి వాటికి ఈ గ్రహం వచ్చింది, కాబట్టి నువ్వు ఈ పరిహార మార్గం చేసుకో అనేటువంటిదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని, మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీరు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.